నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కందుల నారాయణ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మార్కాపురం పట్టణం 14వ వార్డుకు చెందిన 70 వైసీపీ కుటుంబాలు. వైఎస్ఆర్సీపీ ఐటీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు పోసంరెడ్డి సునీల్ అధ్యక్షతన ఐటీ ఉద్యోగులచే భారీ ర్యాలీ. పాల్గొన్న జిల్లా అధ్యక్షులు జంక వెంకటరెడ్డి. పెద్దదోర్నాల మండలంలో ఎన్నికల ప్రచారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఈరా సుధాకర్ రెడ్డి, బుదాల అజితారావు. అట్టహాసంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన చెన్నకేశవుడు. మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో 70 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 14వ వార్డుకు చెందిన 70 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. నిత్యం ప్రజల కోసం పరితపిస్తున్న కందుల ప్రజా శ్రేయస్సు కోసం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ జలదాతగా పేరు పొందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు తెలుగుదేశం పార్టీలో చేరామని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీ, బీసీ అనేక వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టిన చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులు వేధింపులు, కబ్జాలు భరించలేకే తెలుగుదేశం పార్టీలో చేరికలు భారీగా జరుగుతున్నాయని, తెలుగుదేశం అంటేనే అన్ని వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ అని అన్నారు. ఎక్కడ వాళ్ళ మార్పులు పోతాయని జిల్లా అడగకుండా లోన్ పోసుకున్నారు. ఈ రోజుకి వైసీపీ నాయకుడు ఒక్కడు కాబట్టి ఒక్కడైనా మార్కాపురం జిల్లా చేయమని అడగబడే ధైర్యం ఉంది. వాళ్ళకి ధైర్యం లేదు, ఎందుకంటే తోకలు కోస్తాం. జిల్లా చేస్తే బెనిఫిట్ పొందేది మన పిల్లలు. మన పిల్లల జీవితాలు బాగుపడతాయి, మన పిల్లలందరూ బాగుంటారు, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు బాగా జరుగుతాయి. రోజుకు 50-60 వేల మంది టౌన్కు ఓటింగ్ పెరుగుతుంది. పెరిగినప్పుడు చిన్న టీ పంకు కానించి మొదలు పెట్టుకుని బంగారు కొట్టు వరకు బ్రహ్మాండంగా వ్యాపారాలు జరుగుతాయి. కార్మికులకు పనులు దొరుకుతాయి, రైతుల పొలాలకు రేట్లు వస్తాయి, మన ఇళ్లకు వాల్యుయేషన్ వస్తుంది. అన్ని రకాలుగా బాగుపడతామయ్యా. జిల్లా చేస్తే మేము 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు పోలేక అల్లాడిపోతా ఉన్నాం. చిన్న పని పడ్డా జిల్లా చేయమని మేము డిమాండ్ చేస్తే వాళ్ళు మాత్రం స్పందించారు. అందుకని నేను మార్కాపురం చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకొని వచ్చి తప్పకుండా జిల్లా చేస్తాను అని చెప్పి ఆయన మాటిచ్చేలా చేశారు. రేపు జిల్లా అయితే ఎవరికి నష్టం? మనకేమన్నా నష్టమా? వాళ్ళకేమన్నా నష్టమా? మన పిల్లల భవిష్యత్తు మంచి జరుగుతుంది. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయనటువంటి వాళ్ళకి మీరు ఓటేస్తారా? ఓటేద్దామా? ఈరోజు ప్యాకేజ్ తీసుకొని ఓట్లేయండి అని చెప్పి కొందరు చించుకొని చెప్తా ఉన్నాం. ఏం చేశారని ఓట్లేద్దాం, ఏం చేస్తారని ఓట్లేద్దాం. 5 సంవత్సరాలు టైం ఇస్తే వెలుగుండ ప్రాజెక్టు పూర్తి చేయలేనటువంటి వాళ్ళు రేపు మనకు న్యాయం చేస్తారని గ్యారెంటీ ఉందా? ఈరోజు బెల్ట్ షాపులు తీసేసి, మద్యం షాపులు తీసేసి మద్యపాన నిషేధం చేస్తారనేటువంటి వాళ్ళు ఊరూరా వాళ్ళ సొంత కంపెనీలో తయారైన మందు తెచ్చి మనకు మొఖాలు పోసి పేద ప్రజల గుండెల్ని హరిస్తున్నటువంటి వాళ్ళని మనం నమ్మి ఓట్లేద్దామా? ఏం చేశారని ఓట్లేదు. ఈరోజు 3000 పెన్షన్ 4000 చేస్తున్నాడు చంద్రబాబు గొప్పనా? 3000 పెన్షన్ని 3500 చేస్తా, అది 2028లో 2029లో 250 లెక్క ఇస్తానన్నటువంటి జగన్ గొప్పనా? ఈ వాలంటీర్లు కూడా వాలంటీర్లు అడ్డం పెట్టుకొని మీకు 5 తీసేస్తాం, పథకాలు రాని రేపు ఓట్లు లేకపోతాడు. అసలు నీ గవర్నమెంట్ ఉంటే కదా వాడు పథకాలు తీయడానికి. వాళ్ళ గవర్నమెంట్ అనేది ఉంటే కదా. రేపు వచ్చేది 100% తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన బీజేపీలో ఉమ్మడి ప్రభుత్వం రేపు రాబోతా ఉంది. రాష్ట్రం మొత్తం కోడెక్కిస్తా ఉంది. 125 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలవబోతుంది. వీళ్ళు వాలంటీర్లు వచ్చి మీ పెన్షన్ తీసేస్తాం, మీ అమ్మఒడి రానియమనంటే ఎందుకు భయపడుతున్నారో
మరి నాకైతే అర్థం కావట్లేదు. భయపడాల్సిన పని లేదు. రేపు వాళ్ళ తాతలు తలవనేటువంటి బ్రహ్మాండమైనటువంటి పథకాలు మనకు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి ఈ పట్టణంలో అన్ని వార్డుల గురించి తెలిసిన వాడిగా, ప్రజలందరి బాగోగుల గురించి ఆలోచించిన వాడిగా నేను ఒకటే మీ అందరికి చెప్పేది, నాది పునర్జన్మ. నేను చచ్చి బతికొచ్చాను. ఈ జన్మను సార్థకం చేసుకుంటా. ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరిగేలా చూడటమే నా లక్ష్యం. ప్రతి ఒక్క న్యాయం ఈరోజు జిల్లా చేసి మన యువత భవిష్యత్తును ఈరోజు వెలుగులోకి తీసుకురావాలి. వాళ్ళు యువత భవిష్యత్తును నాశనం చేయాలని చూసేది వాళ్ళు. యువతను కాపాడుకోవాలని పోరాడుతుంది నేను కావాలా, లేదంటే డబ్బు సంచులు ఉన్నటువంటి వాళ్ళు కావాలా అనేది కూడా అందరూ, మన వార్డు ప్రజలు, ఈ పట్టణ ప్రజలు అందరూ మనసారా ఆలోచన చేస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అనంతరం మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర అభివృద్ధి పరుగులు తీస్తోందని, యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు జరుగుతుందని, ఇలా జరగాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన అన్న కందుల నారాయణ రెడ్డిని, మా నాన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ చేరికల కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మే 11వ తేదీ చాలా ముఖ్యమైన రోజు. మీకు, మీ కుటుంబాలకి మంచి జరగాలి, ముందుకు వెళ్ళాలని అంటే మీరు సైకిల్ గుర్తుకే ఓటేయాలి. ఎన్డీఏ కూటమి అయిన సైకిల్ టీడీపీ పార్టీ తరఫున నారాయణ రెడ్డి గారిని, మా నాన్నగారిని, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. మే 13 గాని మీరు తప్పు చేశారు అంటే ఇంకా మీకు ఈ పోయిన 5 సంవత్సరాలు ఎంత జరిగిందో అదే జరగతుంది. ఆ తప్పు మీరు చేయబాకండి. మీకు మార్కాపురం జిల్లా కావాలన్నా, వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి మీకు నీళ్లు కావాలన్నా మీరు తెలుగుదేశం పార్టీకే ఓటేయాలి. జై హింద్. ప్రేమ ఆప్యాయతతో గిరిజన పుత్రులతో గెలిపే ధ్యేయంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బుధాల అజితారావు ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని వైచర్లపల్లి, నల్లకుంట్ల, చిలకచర్ల, చెంచుగూడెం, కొత్తూరు, గంటవారిపల్లె గ్రామాల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదర సుధాకర్ రెడ్డితో కలిసి ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుధాల అజితారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అజితారావు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అడవి తల్లి బిడ్డలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంతో స్వేచ్ఛగా అడవుల్లో తిరిగి జీవించే విధంగా వారికి హక్కులు కల్పించడం జరిగిందని చెప్పుకొచ్చారు. గిరిజనుల కోసం ప్రత్యేక చట్టం తీసుకువచ్చి అనేక సంక్షేమ పథకాలు వారి జీవన ఉపాధి మెరుగుపడే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసిందని, ఇప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మీ హక్కులను మీకు మరల తిరిగి ఇస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేద ప్రజల కోసమే పనిచేస్తుందని అన్నారు. మన కోసం మనకి ఉన్న ఇల్లులు కట్టించిందనంటే ఆ రోజు నుంచి ఇందిరమ్మ కట్టించిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ కూడా ఇల్లులు కట్టియలేదు. మనకు తెలుసు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇందిరమ్మ కాంగ్రెస్కి మనం నిలబడతాము, మన బతుకులు బాగవుతాయి. అలాగే నీళ్లు లేవు, రోడ్లు లేవు, వీటన్నిటి కూడా మనం కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోండి, మనకి హస్తం గుర్తు చేసినంత సహాయం ఏ పార్టీ చేయలేదు. మనందరము హస్తం గుర్తుకి ఓటేద్దాము, గెలిపించుకుందాము. రాష్ట్రంలో మరి షర్మిలమ్మ గారు, అలాగే జిల్లాలో మన సుధాకర్ రెడ్డి గారు, మీ చెల్లెగా, మీ అక్కగా నాకు హస్తం గుర్తుకు ఓటేయండి. మనం ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికించుకోవాలి. ఎందుకంటే మనం బతకాలంటే కాంగ్రెస్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు హస్తం గుర్తు మర్చిపోకండి. అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈద సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ అని, బీజేపీతో రాష్ట్ర ప్రభుత్వాలు అంటగాగుతూ ఒకరు డైరెక్టర్గా మరొకరు ఇండైరెక్ట్గా వారితో పొత్తు పెట్టుకొని సంసారం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా పారిశ్రామికవేత్తల పార్టీనేనని, పేదల గురించి ఏనాడు కూడా వారు ఆలోచన చేసిన పాపాన పోలేదని విమర్శించారు. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్దండి మల్లికార్జునరావు, స్టేట్ ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంగరాల శ్రీనివాసరావు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు సుదర్శన్, రవి, బుజ్జి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అడవిలో కలపని కూడా ఏరుకొని అమ్ముకోవటం కానీ, వాటిని వాడుకోవటం కానీ, వాటి నుంచి ఏదైనా వస్తువులు తయారు చేయటం కూడా మరి నేరపూరితమైనటువంటి శిక్ష అని చెప్పేసి మరి చట్టం చేసినటువంటి పార్టీ
బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. మరి ఆ చట్టానికి నరేంద్ర మోడీకి బీజేపీ ప్రభుత్వానికి ఒత్తాస పలుకుతున్నటువంటి మన రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నాయి. అది ఒకటి తెలుగుదేశం పార్టీ, జనసేన. అవి 2 నేరుగా బీజేపీ తోటి కలిసిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెర వెనుక అనేది మనం అనకూడదు, కానీ డైరెక్ట్గానే ఉన్నాడు. నిన్న అంబటి రాంబాబు కూడా చెప్పాడు, మేము ఎన్ని సీట్లు వచ్చినా అవి పూర్తిగా బీజేపీకే ఇస్తాం, మేము వేరే పార్టీకి ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా. మరి ఈరోజు అడవి బిడ్డలు అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగి అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి గిరిపుత్రులు వీళ్ళు. మరి అటువంటి వారి జీవనోపాధికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవి కూడా వీరికి చేరట్లేదు. అవన్నీ కూడా చేరాలన్నా మళ్ళా వీళ్ళు కోల్పోయినటువంటి ఏదైతే ఆ వెదురు బొంగులు కొట్టుకునేటువంటి హక్కు కానీ, కలపని తెచ్చుకొని అమ్ముకొని వాటిని సొమ్ము చేసుకునేటువంటి హక్కులు, ఇవన్నీ కూడా 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూర్తిగా ఏవైతే 2014 ముందు వాళ్ళకి హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా చట్టం రూపేణా తిరిగి మళ్ళీ వాళ్ళకి కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తాం. సమాజంలోని అన్ని వర్గాలకు వైసీపీ ప్రభుత్వం సంక్షేమం అందించిందని గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని రాచర్ల ఫారం, రాచర్ల, గౌతవరం, అనంపల్లి, చోలవీడు, పుల్లల చెరువు, ఆకవీడు తదితర గ్రామాల్లో గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాచర్ల మండల కేంద్రంలో గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ అమ్మఒడి, విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, రైతు భరోసా వివిధ రకాల పథకాలతో అభివృద్ధికి దోహదపడిన ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా మేలు పొందిన ప్రజలు మరల జగనన్నను ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైసీపీ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. అధికార దాహంతో టీడీపీ నాయకులు దుష్ప్రచారం మొదలుపెట్టారని, వారి ప్రచారాలు నమ్మవద్దని అన్నారు. వారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని పథకాలు కూడా అమలయ్యే అవకాశం లేదని, కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆ మేనిఫెస్టో విడుదల చేశారని అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో మీ దీవెనల కోసం వైసీపీ నాయకులు ఎదురు చూస్తున్నారని, మీరు ఆదరించి గెలిపిస్తే ప్రస్తుత పథకాలన్నీ కొనసాగిస్తూ మరికొన్ని కొత్త పథకాల ద్వారా మీకు మేలు చేయడం జరుగుతుందని అన్నారు. ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు వైఎస్ఆర్సీపీ నాయకులు పెడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మండల అధ్యక్షులు మురళి, వైస్ ఎంపీపీ చిట్టం ఎలీషమ్మ, జేసీఈ కన్వీనర్ బెల్లం నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాలు ఆలయ కార్యనిర్వహణాధికారి గులమారి శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పెనుకొండ కేశవరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో స్వామివారు రోజుకో వాహనంపై పట్టణ పురవీధుల్లో చెన్నకేశవుడు భక్తులకు దర్శనమిస్తూ విహరిస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చెన్నకేశవుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణు అలంకారంలో పురవీధిలో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఆలయ అర్చకులు అప్పనాచార్యులు చెన్నకేశవ స్వామిని శ్రీ మహావిష్ణు అలంకారంలో సర్వాంగ సుందరంగా అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి గరుడ సేవలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకట్రాంబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఊరేగింపులో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వాహన ఉత్సవ కార్యక్రమంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గరుడ వాహనంపై పట్టణంలో విహరిస్తున్న లక్ష్మీ చెన్నకేశవుని దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయ ధర్మకర్త ఈవో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోని అన్ని వర్గాల వారికి ఎంతో మేలు చేకూరిందని గిద్దలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి అన్నారు.
ప్రకాశం జిల్లా అర్థవీడిలో కూటమి అభ్యర్థులు ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు పాల్గొన్నారు. ముందుగా అర్థవీడిలో ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీలో వీరు పాల్గొన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానికంగా ఉండే తనకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులమైన తనను మాగుంట శ్రీనివాసులరెడ్డి గెలిపిస్తే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు కరువు ప్రాంతంగా పిలుస్తున్న ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయిన రాచర్ల గేటు పరిష్కరించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అలానే మార్కాపురం జిల్లాగా చేసేందుకు కట్టుబడి ఉంటామని అన్నారు. తాము ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని, ప్రజలందరూ తమకు ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్ధవీడు మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామాజిక పింఛన్లను ఈసారి పింఛన్దారుల బ్యాంక్ అకౌంట్కు మే నెల 1వ తేదీన జమ చేస్తారని, దివ్యాంగులు, నడవలేని వృద్ధులకు సచివాలయ ఉద్యోగులు ఇళ్ల వద్దకే వచ్చి సామాజిక పింఛన్లను అందజేస్తారని కొమరోలు మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మే నెల 1వ తేదీన సామాజిక పింఛన్లను పింఛన్దారుల బ్యాంక్ అకౌంట్లోనే జమ చేస్తారని కొమరోలు మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు తెలిపారు. డీపీటీ ద్వారా వారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ అవుతాయని తెలిపారు. నడవలేని వృద్ధులకు, వికలాంగులకు, ఇతర మానసిక వైఫల్యం ఉన్నవారికి, ఈ చైర్లో ఉన్నవారికి సచివాలయ ఉద్యోగులు ఇళ్ల వద్దకు వచ్చి పింఛన్లు అందజేస్తారని మండల అభివృద్ధి అధికారి నరసింహారావు తెలిపారు. ఆధార్ కార్డుతో లింకు అయిన బ్యాంకులకు పింఛన్ డబ్బులు పడతాయని, వారు బ్యాంకుకు వెళ్లి తీసుకోవాలని, సచివాలయాల వద్దకు ఎవరు రావద్దని ప్రజలను కోరారు. ఇదిలా ఉండగా సచివాలయాలు అయితే ఉదయం నుంచి సాయంత్రంలోగా పింఛన్ ఈజీగా తీసుకోవచ్చని, అదే బ్యాంకులకు అయితే బ్యాంకు చుట్టూ 4-5 సార్లు తిరగాల్సి వస్తుందని, దీనిపై అధికారులు ఆలోచించి సచివాలయాలనే పింఛన్లు అందజేస్తే బాగుంటుందని పింఛన్దారులు కోరుతున్నారు. ఈ నెల పెన్షన్స్ రేపు మే 1వ తారీఖున మీ యొక్క బ్యాంకు ఖాతాలోనే జమ అవుతాయి. మీ ఆధార్ ఏదైతే ఎక్కడైతే లింక్ అయిందో ఆ బ్యాంక్ ఖాతాకి జమ అవుతాయి. ఆ విషయాలన్నీ కూడా మీకు సచివాలయం ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేస్తారు. ఎవరు కూడా సచివాలయానికి రావాల్సిన అవసరం లేదు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా మన దివ్యాంగులు కానీ, వికలాంగులు, 80 సంవత్సరాలు పైబడ్డ వయోవృద్ధులు కానీ, ఇంకా వీల్ చైర్కి పరిమితమైన వారికి కానీ, వీరందరికీ కూడా పెన్షన్స్ మీ ఇంటికి వచ్చి సచివాలయం సిబ్బంది పంపిణీ చేస్తారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ మీ అకౌంట్లో పడేవాల్సిన వాళ్ళందరికీ కూడా అకౌంట్లో పడతాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా మన సచివాలయం సిబ్బంది ఇంటింటికి వచ్చి ఇస్తారు. కాబట్టి మీరు ఎవరు కూడా సచివాలయానికి రావాల్సిన అవసరం లేదని అందరూ కూడా చెప్తున్నాము. అందరికీ కూడా 100% పెన్షన్స్ పంపిణీ జరుగుతుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మాగుంట శ్రీనివాసులరెడ్డి, కోడలు చందనారెడ్డి మరియు వైపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరెక్షన్ బాబు కుమార్తె గూడూరు చెల్సియా కుమారుడు గూడూరు అజిత్ అన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి ఇంటింటా తిరిగి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిని మరియు తన తండ్రి ఎరెక్షన్ బాబును గెలిపించాలని గూడూరు చెల్సియా అజిత్ కోరారు. ఈ సందర్భంగా వారికి స్థానిక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. మండుటెండను సైతం లెక్క చేయక ఇంటింటా కలియదిరిగారు. వారికి మద్దతుగా ప్రచారానికి మహిళలు, యువత నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి లేక, ఐటీ కంపెనీలు లేక సాఫ్ట్వేర్ ఉద్యోగులు వలస వెళ్లిపోవాల్సి వస్తోందన్నారు. స్థానికంగా పనులు లేక పేద కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారని వారు ఆవేదన చెందారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలోనే ఉపాధి కల్పించి యువతకు మంచి అవకాశాలు కల్పిస్తామన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రాన్ని రాజధాని లేని అనాథగా చేశారన్నారు. విశాఖను రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్కు రాజధానిని చేస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఎదుర్కోలేక ముస్లిం మైనార్టీలను పక్కదారి పట్టించేందుకు వైసీపీ నేతలు ముస్లింల ఓట్లను చీల్చేందుకు టీడీపీపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేసేలా కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని ఎన్డీఏ కూటమి నాయకులు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఎన్డీఏ కూటమి ముస్లిం మైనార్టీ నాయకులు, వైసీపీ ముస్లిం నాయకులు ముస్లింల ఓట్లను చీల్చేందుకు టీడీపీపై అసత్య ప్రచారాలు చేసేందుకు కరపత్రాలను పంచుతున్నారని వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ నాయకులు ఇంటింటికి పర్యటించి మతతత్వ పార్టీలను
ఆ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న పార్టీలకు ముస్లిం సోదరులు గుణపాఠం చెప్పాలని బీజేపీ, టీడీపీ మరియు జనసేన ఈ పార్టీలు గెలిస్తే ముస్లిం సోదరులకు 4% రిజర్వేషన్ తీసివేయడమే కాక ముస్లింలు ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుందని అసత్య ప్రచారాలు చేస్తూ పాంప్లెట్లు పంచడం దుర్మార్గమైన చర్యని తక్షణమే ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనాకు ఎన్డీఏ కూటమి ముస్లిం మైనార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 4% రిజర్వేషన్ తీసేస్తారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడము, మసీదులు పడగొట్టేస్తారని, బుర్కాలు తీసేస్తారని ఇలాంటి పాంప్లెంట్లు వదిలి జనాల్ని భయభ్రాంతులు చేయడము, మైనార్టీలు భయపించడము, ఇలాంటి వార్డులలో తిరిగి ఈ మైనార్టీ వైసీపీ నాయకులు కొంతమంది పెద్ద మనుషులు అయి ఉండి ఇలాంటి ప్రచారం చేయడం అనేది చాలా తప్పు. ఇలాంటి పనులు చేయకూడదు. మీరైనా మేమైనా పద్ధతిగా వెళ్ళాలి, పద్ధతిగా ఓట్లు అడగాలి, పద్ధతిగా ఉండాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాము. మతతత్వ పార్టీ ఏది ఇక్కడ లేదు. మీరు జగన్మోహన్ రెడ్డితో కలిసి మైనార్టీలకు ఎంత మోసం చేశారో, మైనార్టీలకు ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలిసిన విషయం. ఇదే మా చంద్రబాబు నాయుడు గారు మసీద్ మరమ్మతులకు డబ్బులు ఇచ్చారు, దాహరాలకు డబ్బులు ఇచ్చారు, ఇమాంలకు మౌజన్లకు డబ్బులు ఇచ్చారు, దుల్హన్ పథకాలు ఇచ్చారు, దుకాణం మకాన్ అని చెప్పి వాళ్లకు పథకాలకు డబ్బులు ఇచ్చారు, మైనార్టీ లోన్లు అని చెప్పి ఎన్నో చేశారు. మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఒక్కసారి చెప్పి మీరు జనాల్లోకి రండి. మీరు ఏం చేయబోతున్నారో చెప్పి జనాల్లోకి రండి. మేము చెప్తున్నాం, చేసినవి చెప్తున్నాం, చేయబోయేవి చెప్తున్నాం. మీరు చాతగాని తత్వంతో చాతగాని వ్యవహారాలు చేస్తూ మైనార్టీలకు మోసం చేసింది కాక మళ్ళీ బయటికి వచ్చి మతతత్వ పార్టీలు అని చెప్పేసి వీళ్ళకి ఓట్లు వేస్తే బీజేపీ పోద్దని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ మన మైనార్టీలను అందరినీ మభ్యపెడుతున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పేసి మీకు ఇంకోసారి హితవు పలుకుతున్నాం. జాగ్రత్తగా మీరు మీ ప్రచారాలు చేసుకోవాల్సిందిగా మనవి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. Welcome to Rockwell School, Markapur, a beacon of excellence where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state-of-the-art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, and expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School, Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future, but to shape it. Join us at Rockwell School, Markapur, a CBSE affiliated school. For admissions, contact 8500 and 8500 వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం సాధ్యమవుతుందని మార్కాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి జావీద్ అన్వర్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జావీద్ అన్వర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో అనూహ్యంగా మహిళలు అత్యధికంగా పాల్గొని ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మీ బిడ్డగా దీవించాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తానని జావీద్ అన్వర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఒక ఓటు, ఎంపీ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డికి మరొక ఓటు వేసి నిండు మనసుతో దీవించాలని కోరారు. ఈ సందర్భంగా జావీద్ అన్వర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని 2 ప్రధాన పార్టీల నాయకులు భ్రష్టు పట్టించారని, రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగైందని, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ ప్రాంతంలో తిష్టవేసినటువంటి ప్రధాన సమస్య మనందరికీ తెలుసు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోవటము, దాన్ని పూర్తి కాకుండానే జాతికి అంకితం చేయడం అనేది హాస్యాస్పదమైన విషయం. అదేవిధంగా మనం అందరము జిల్లా కావాలని ఎంతో అభిమానంతో పోరాటం చేసిన జిల్లా చేయకుండా వారి స్వార్థం కోసం, వారి బంధువుల స్వార్థం కోసం జిల్లా చేయలేదు. అందుకు మన జిల్లా చేస్తే మన ప్రాంతము, పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆ అవకాశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మనకు
మనకు జిల్లా చేసే అధికారం ఉంది. జిల్లా చేస్తానని మన నాయకురాలు షర్మిలమ్మ గారు కూడా మన ఎర్రవనపాలెంలో జరిగిన సభలో వాగ్దానం చేశారు. కాబట్టి హస్తం గుర్తుపై నాకు ఎంపీ అభ్యర్థి అయిన ఈదా సుధాకర్ రెడ్డి ఇద్దరికి అభిమూల్యమైన ఓటు ముద్రను వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరీ మమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి చేయకుండా కల్లబొల్లి మాటలతో 5 సంవత్సరాలు కాలయాపన చేశారని, ప్రజల సొమ్మును జలగల్లా తింటూ ప్రజలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చి ఓటు వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన జావీద్ అన్వర్ను, ఎంపీ అభ్యర్థి అయిన నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మౌలిక వస్తువులు సదుపాయాలన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తామని చెప్పేసి శ్రీమతి షర్మిలారెడ్డి గారు ప్రకటించారు. R&R ప్యాకేజీ మరి రెట్టింపు చేసి కూడా ఇస్తామని చెప్పేసి షర్మిలారెడ్డి గారు చెప్పడం జరిగింది. కనుక సోదరులారా, కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓట్లు వేయండి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఇంకొక ముఖ్య విషయం చెప్తా ఉన్నాం. ఈ రోజు పార్లమెంట్ కి, అసెంబ్లీకి రెండింటికి జరుగుతా ఉన్నాయి. మరి అసెంబ్లీ విషయానికి వస్తే ఇద్దరు కూడా పోటీ చేస్తా ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి, టీడీపీ నుంచి. మరి ఎంతో కాలం వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి ఎమ్మెల్యేలుగా వైసీపీ నుంచి ఈ రోజు ఆయన ఎద్దలూరు నుంచి ఇక్కడికి వచ్చాడు. నేను అంటున్నా, మన ఇంట్లో చెత్త పనికి రాకపోతే ఆ చెత్తను తీసి బయట పడేస్తాం కానీ ఇంకొక ఇంట్లో అయితే పడేయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చేశాడు. ఎద్దలూరులో పనికిరానటువంటి చెత్తను తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ మార్కాపురంలో వేశాడు. మరి మార్కాపురంలో పనికిరానటువంటి చెత్తను తీసుకెళ్లి అటు గిద్దలూరు ఇంట్లో వేశాడని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, చెత్తను తీసుకొచ్చి చెత్త 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 అని చెప్పేసి మనోడు చెత్త మీద కూడా పన్ను వేసినటువంటి పరిస్థితి. అటువంటి పన్నులేసి ఇటువంటి చెత్త నాయకుల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించి తరంకు ఒకసారి వేరే నియోజకవర్గాలకు పంపించి అక్కడ పోటీ చేయించడం అని జగన్మోహన్ రెడ్డికి చెందింది కనుక మరి ఒక చోట పనికిరానటువంటి వ్యక్తి మరి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాడో మీరు ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గడిచినటువంటి ఆయనతో ముందు 5 సంవత్సరాల్లో మరి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి నారాయణ రెడ్డి గారు ఏం చేశారు అభివృద్ధి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ వెలుగొండని పూర్తి చేశాడా, లేదు నిర్వాసితులకు R&R ప్యాకేజీ ఇప్పించగలిగాడా, లేదు మరి పట్టాలు ఏమన్నా ఇప్పించగలిగాడా అంటే ఏదీ లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగి దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని ఏపీ ఐఐసీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మార్కాపురం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హైదరాబాద్ పాటు బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల భారీ ర్యాలీ వైఎస్ఆర్సీపీ ఐటీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు పోసంరెడ్డి సునీల్ అధ్యక్షతన కోర్ట్ సెంటర్ నుంచి ఖమ్మం సెంటర్, పాత బస్టాండ్ మీదుగా గడియార స్తంభం సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. ముఖ్య అతిథులుగా జంక వెంకటరెడ్డితో పాటు ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షంషీర్ అలీబేగ్, ఏపీ పొల్యూషన్ బోర్డు సభ్యులు వెన్న హనుమారెడ్డి హాజరై మాట్లాడారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు వెలుగొండను నిర్లక్ష్యం చేశాడని, జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే వెలుగొండను పూర్తి చేసి ప్రారంభించారన్నారు. అయితే చంద్రబాబు తానే వెలుగొండను పూర్తి చేసి ప్రారంభిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు వలన 3 జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. చంద్రబాబు వస్తే మళ్లీ కరువు రావటం ఖాయమని జంక వెంకటరెడ్డి అన్నారు. విశాఖ, విజయవాడలలో ఐటీ రంగం దినదినాభివృద్ధి చెందుతుందని, 5 ఏళ్లలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడంతో పాటు యువత లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా జగనన్నదే అన్నారు. వచ్చే నెల 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అన్న రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. రాష్ట్ర వైఎస్ఆర్ ఐటీ వింగ్ అధ్యక్షులు పోషంరెడ్డి సునీల్, కోఆర్డినేటర్ రోషిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి హరీష్ రెడ్డి, సాయి కృష్ణలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి సీఎం చేస్తున్న అమలు విధానం దేశానికే ఆదర్శంగా ఉండడంతో పాటు యువతకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. రైతు బిడ్డలే ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, రైతుల కష్టాలు తెలిసిన సీఎం జగన్ను మళ్లీ ఎన్నుకుందామన్నారు. 124 బట్టలు నొక్కి మధ్యధర లేకుండా మన ప్రజలకు, అక్క చెల్లెమ్మలకు అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత జగన్. ఈ రోజు ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు ముఖ్యము. దానిని తండ్రి ప్రారంభిస్తే మొన్ననే 2 సొరంగాలు పూర్తి చేసి ఈ ప్రజలకు అంకితం చేసిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో రైతులు బాగుండాలి, ఎడారిగా మారుతుందనే ఈ ప్రాంతాన్ని రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా శంకుస్థాపన చేసి ఆ రోజు 3,500 కోట్ల రూపాయలు వెచ్చించి వెలుగొండను ప్రారంభించారు. అదే జగన్ గారు పూర్తి చేసి 2 సొరంగాలు పూర్తి చేసి అంకితం చేయడమే కాకుండా
రేపు వరదలు వచ్చినప్పుడు నల్లమల సాగర్కు వస్తే ఈ ప్రాంతం అంతా తాగునీరు సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది మన 3 జిల్లాలకు ముచ్చటైన ప్రాజెక్టు వరప్రసాద్. మరి ఈరోజు రైతు బంధువులు బహుశా ఐటీలో కూడా అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే. వారికి తెలుసు వారి తల్లిదండ్రులు 1 ఎకరా బీదరికంలో ఉండి ఎకరాన్ని అమ్మాలన్నా కొనాలన్నా మరి ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలన్నా అమ్మలేని పరిస్థితులలో బ్రిటిష్ టైంలో ఉన్న చుక్కల భూములు, అప్పటి ప్రభుత్వానికి అసైన్డ్ భూములను కొన్ని లక్షల ఎకరాలు ఒక్క జీవోతో రైతులకు 1 పైసా ఖర్చు కాకుండా పట్టాలు ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఆ యొక్క ఆలోచన రాలే. మరి ఈరోజు జగన్ గారు చేశారంటే రైతులందరూ ఎంతో రుణపడి ఉండాలి. మరి ఈనాడు వ్యాపారస్తులు, అక్కడ ఉన్న బీదవారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అగ్రవర్ణాల్లో బీదవారిని కూడా లక్షాధికారులు కావాలి అని ఈరోజు ఆయన పథకాల ద్వారా ఒక్కొక్కరు 1 లక్ష నుంచి 10 లక్షలు వచ్చిన రైతులు కూడా ఉన్నారు. పక్క చెల్లెమ్మలకు చెప్తున్నారు మాకు 1 లక్ష వచ్చింది, 5 లక్షలు వచ్చాయి, జగన్ పుణ్యమంటూ మేము ఆయనకి జగన్కి ఓటేస్తాము, ఆయన తరపున అభ్యర్థులు గెలిపిస్తామని గంటాపదంగా ఈరోజు పల్లెల్లో తిరిగి చెప్తున్నాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమాలు చేస్తూ విజయవాడ నుంచి మన ఐటీ నిపుణులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి జగనన్నే ఏర్పాటు చేస్తున్నారు. అధికారంలోకి రాగానే కంభం చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తానని ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కందులపురం సెంటర్లో జరిగిన టీడీపీ సభకు వేలాది మంది టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రానున్నది కూటమేనని, రాగానే కంభం చెరువు కట్ట పర్యాటక కేంద్రంగా చేస్తామని, అలాగే విద్యా, వైద్యం కొత్త మెరుగులు దిద్దుతామని చెప్పారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి అశోక్ రెడ్డి మాట్లాడుతూ గెలిచిన వెంటనే నీరు, నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. కంభం చెరువు కట్ట కింద సాగు చేస్తున్న పొలాల రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల పనిముట్లు, సబ్సిడీలు సక్రమంగా అందేలా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన గిద్దలూరు ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా, ఖమ్మం జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాటిశెట్టి ప్రసాద్, 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికలలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయబోతున్నామని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఎస్ కొత్తపల్లి గ్రామానికి చెందిన 35 కుటుంబాలు మరియు గొబ్బూరు గ్రామానికి చెందిన 15 కుటుంబాలు, మొత్తం 50 వైసీపీ కుటుంబాలు ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని, పేద బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా నిలుస్తారని అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయబోతున్నామని తెలిపారు. పార్టీలో చేరే వారికి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు వారికి వివరించారు. పార్టీలో చేరుతున్న వారికి ఎరిక్షన్ బాబు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో తగిన గౌరవం కల్పిస్తామని ఎరిక్షన్ బాబు తెలిపారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి, గొట్టం శ్రీనివాసరెడ్డి, దండ వెంకటేశ్వరరెడ్డి, తిరుమలరెడ్డి, వెంకటరెడ్డి, వెన్న వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, దొడ్డ భాస్కర్ రెడ్డి మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాలను శిరసావహిస్తూ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి తమ వంతు కృషి చేస్తామని జనసేన నాయకులు తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డిని ఖమ్మం పట్టణానికి చెందిన జనసేన యువత మర్యాదపూర్వకంగా కలిసి జనసేన తరపున తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి, ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులు గెలుపు కోసం యువత కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పట్టణానికి చెందిన యువకులు జలపాటి మోహన్, కాకర్ల నరేంద్ర, అంగం శివకృష్ణ, కాకర్ల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మే 1 నుండి 3వ తేదీ వరకు సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం 2 పద్ధతుల్లో నిర్వహించడం జరుగుతుందని కురిచేడు ఎంపీడీఓ పి సీతారామయ్య పేర్కొన్నారు. పింఛన్దారులకు డీబీటీ ద్వారా వారి అకౌంట్లోకి నేరుగా వేయడం జరుగుతుందని, ఒకవేళ అకౌంట్లో పడని ఎడల నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. నెలకు సంబంధించి కురిచేడు మండలంలో మొత్తం 4,949 పింఛన్లు మంజూరై ఉన్నాయి. వీటిలో నగదు ప్రత్యక్ష బదిలీ ద్వారా డీబీటీ ద్వారా 3,860 పెన్షన్లు వారి బ్యాంక్ ఖాతాలకి జమ అవుతాయి.
మిగిలిన 1089 పింఛన్లకి సంబంధించిన డబ్బు ఈరోజు బ్యాంకులో క్రెడిట్ అయిన తర్వాత వాటిని సచివాలయ సిబ్బంది డ్రా చేసి 1వ తారీఖు మే 1, 2 తారీఖులో వాటిని పింఛన్దారుల ఇళ్ల వద్దకే వెళ్ళి పంపిణీ చేసి వాళ్ళ చేత ఈకేవైసీ చేయించుకోవడం జరుగుతుంది. మొత్తం పింఛన్లు 4,949. వీటికి గాను మంజూరైన నగదు 1,48,32,500 రూపాయలు. కాబట్టి పింఛన్దారులు వాళ్ళ అకౌంట్లో జమ అయింది లేనిది చూసుకొని బ్యాంకుకి వెళ్ళి నగదు డ్రా చేసుకోవాల్సిందిగా కోవడం అయింది. ఎవరికి బ్యాంకులో అకౌంట్ జమ అయినాయి, ఎవరికి సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తారు అనే విషయాలు ప్రతి సచివాలయంలో నోటీస్ బోర్డులు పెట్టడం జరుగుతుంది. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు టామ్ ద్వారా అట్లానే సచివాలయానికి వచ్చిన వారికి తెలియజేయడం జరుగుతుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు, రాజకీయ పార్టీలు, పోలీసులకు సహకరించాలని పుల్లల చెరువు ఎస్ఐ ఫిరోజ్ ఫాతిమా కోరారు. రానున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రతి ఓటరు తన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా ఆత్మస్థైర్యాన్ని కల్పించేందుకు కేంద్ర సాయుధ బలగాలు పుల్లల చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోనే మర్రివేముల, ముటుకుల, పుల్లల చెరువు, బస్టాండ్ సెంటర్, ఐటీవరం తదితర గ్రామాల్లో కవాతు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లల చెరువు ఎస్ఐ ఫిరోజ్ ఫాతిమా మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా తమ శాఖ తరపున అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎన్నికల నిబంధనలపై ప్రజలకు ఆమె అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పుల్లల చెరువు పోలీసు కేంద్ర బలగాలు పాల్గొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మాదిగలతో పాటు దళిత, బహుజన వర్గాలు హత్యలకు గురికాబడ్డారని, ఆ జాతులకు భద్రత కరువైందని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబుతో కలిసి పాల్గొన్నారు. మాదిగ దండోర నాయకులు మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన నియోజకవర్గంలో జరిగే మందకృష్ణ మాదిగ పర్యటనను మాదిగలు విజయవంతం చేయాలని కోరారు. మాదిగలు తెలుగుదేశం పార్టీకి సహకరించమని, ఎరిక్షన్ బాబును గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదిమూల ప్రకాష్, మాదిగ ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధి వినయ్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చేదూరి గంగయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ ఎర్రగొండపాలెం మండల అధ్యక్షులు దాసు మాదిగ, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు సేవలతో పాటు సామాన్లకు సామాజిక సేవలు అందించడంలో మా వంతు తోడ్పాటు అందిస్తామని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణారావు తెలియజేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో మండల మహిళా సమైక్య సహకారంతో వెలుగు ఏపీఎం పిచ్చయ్య ఆధ్వర్యంలో ఉచిత చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రతిరోజు పలువురు దాతల సహకారంతో గ్రామ ప్రజలకు ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తర్లుపాడు బ్రాంచ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఆర్థిక సహకారంతో 300 మందికి చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్ పివి రామకృష్ణారావు మాట్లాడుతూ ప్రజలకు బ్యాంక్ సేవలు కాకుండా సామాజిక దృక్పథంతో పలువురికి సామాజిక సేవలు అందించడంలో ఆంధ్ర గ్రామీణ ప్రగతి బ్యాంక్ సిబ్బంది అందరం ముందుంటామన్నారు. వేసవి కాలం కావడంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఉచిత చలివేంద్రాలను ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ ఉచిత చలివేంద్రాలతో గ్రామీణ ప్రాంత ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు ఉపయోగిస్తున్న మా వంతు సహాయంతో 300 మందికి చల్లని మజ్జిగ పంపిణీ చేశామన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలతో ప్రజలకు మమేకంగా అవడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం పిచ్చయ్య, ఏపీజీపీ బ్యాంక్ సిబ్బంది ప్రసాద్, బజాజ్ అలయన్స్ లోన్ ఏజెంట్ రంగనాథ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మే 13న పోలింగ్ జరగనుండగా ఈ నెల 29 మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అందులో భాగంగా ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గ బరిలో ఉపసంహరణకు చివరి రోజు కావడంతో 4 పోటీ నుంచి ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల బరిలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితాలను రిటర్నింగ్ అధికారి కార్యాలయం ప్రకటించింది. ఎర్రగొండపాలెం బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి బూదాల అజితారావు, తెలుగుదేశం పార్టీ నుంచి గూడూరు ఎరిక్షన్ బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తాటిపర్తి చంద్రశేఖర్, బహుజన సమాజ్వాదీ పార్టీ నుంచి కోట పిచ్చయ్య, జాతీయ జనసేన నుంచి కొర్రపోలు జయరావు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేదూరు వెంకటేష్, లిబరేషన్ కాంగ్రెస్ తరపున తేళ్ల హెప్సిరాని, జై భారత్ నేషనల్ పార్టీ తరపున దూపాటి చంద్రబాబు, భారత యువజన చైతన్య పార్టీ తరపున మూటుకూరి కృపయ్య, జై భీమ్రావు భారత్ పార్టీ తరపున దర్శి వెంకటేశ్వర్లు, సమాజ్వాదీ పార్టీ తరపున వేషపోగు ఏలియాలతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పలువురు రంగంలో ఉన్నారు.
ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఎర్రగొండపాలెం అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 14 నామినేషన్లు ఆమోదం పొందాయి. నామినేషన్లు వేసేటప్పుడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పార్టీ బీఫారం అందించిన వారికి వారి పార్టీ గుర్తులు కేటాయించారు. వారితో పాటు ఎన్నికలలో పోటీలో ఉన్న మిగతా స్వతంత్ర అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులను కేటాయించిన జాబితాను విడుదల చేశారు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.